కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆకుల నరసయ్యను నియమించారు. వెలిచాల రాజేంద్రరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ గా సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్ నియమితులయ్యారు. మార్కెట్ కమిటీ సభ్యులుగా పంజాల శ్రీనివాస్ గౌడ్, బోనాల శ్రీనివాస్, ఖాజా, రుద్రరాము, మీసాల శంకర్, తపట్ల రాజు, జక్కని కనకయ్య, రావణవేణి సంపత్, కసవేని భూమయ్య, మాలోతు మాలతి, శివనాథుని వెంకటేశ్వర్లు, పల్లా శివకుమార్లను నియమించారు. మార్కెట్ కమిటీ ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తారని, మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతారని నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య అన్నారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధినాయకులకు ధన్యవాదాలు తెలిపారు. వెలిచాల రాజేంద్రరావు ఆయన నివాసంలో ఆకుల నరసయ్యకు రాజేంద్రరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మమ్మలను నియమించి మాకున్న అనుబంధం ఏంటంటే మాది వ్యవసాయ కుటుంబం. నేను సింగిల్ విండో చైర్మన్ కూడా చేసిన రైతులతోని మాకున్న సంబంధాలు రోజు పొద్దున లేస్తే రైతులకు ఇలా ఈ సీజన్లో ఇప్పుడు కొనుగోలు సెంటర్లు ఓపెన్ అయినాయా, కొనుగోలు సెంటర్లను సక్రమంగా నడుపుతున్నారా, రైతులకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనే దాని మేము ఎందుకంటే మేము ఆ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి రైతుల బాధలు సమస్యలు తెలిసిన వ్యక్తిగా మాకు ఈ బాధ్యతలు అప్పగించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జరగబోయే రోజులలో కూడా మాకున్న నేను సింగిల్ విండో చైర్మన్ పిఎస్సిఎస్ చైర్మన్ సుల్తానాబాద్లో డైరెక్టర్గా, సింగిల్ విండో వైస్ చైర్మన్గా రైతులతో ఉన్న అనుబంధంగా అన్ని రకాల రైతులను ఆదుకోవడానికి మాకు ఏదైతే మావిన మా పాలకవర్గం ఇప్పుడు ఇవాళ ఉన్న ఈ డైరెక్టర్లు అందరం కలిసి పాలకవర్గం ఏదైతే ఉందో మావిన ఏదైతే బాధ్యతగా మా పైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నిర్వహిస్తామని మీ ముందు తెలియజేయడానికి కోసం ఇది ఒక ప్రత్యేక వేదికగా ఈరోజు ఒక అరగంట పావుగంట మీతో పరిచయం చేసుకోవడానికి అందరూ రావడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్లు కూడా దీనికి 12 డైరెక్టర్లు ఉంటారు.